MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. సాధారణంగా పంచప్రాణాలు అంటుంటారు. పంచభూతాలు వింటూ ఉంటాం ఎక్కువగా, కానీ మాట వరుసకి ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు పంచప్రాణాలన్నీ పెట్టాను ఈ రకంగా మాట్లాడుతుంటారు. ఏంటి పంచప్రాణాలు అంటే? పరమాత్మ ఈ శరీరాన్ని తాను ఇచ్చిన శరీరంలో ఆత్మను పెట్టి ఆత్మని నడపడానికి పంచప్రాణాలను పెట్టాడు. అంటే పంచభూతాల కలయిక కాబట్టి అలానా? లేదా ఇది పాంచభౌతికమైన శరీరంలో ప్రాణము, అపానము, సమానము, ఉదానము, వ్యానము అని 5 రకాల ప్రాణాలు. పంచప్రాణాలు 5 ఎక్కడుంటాయి? కాళ్ళలోనా, చేతిలోనా, లేదా చెవిలోనా, ముక్కులోనా? కాదు. హృదయంలో ప్రాణవాయువు ఉంది. హృదయంలో ప్రాణవాయువు ఎక్కడ? గుండె ఎక్కడ ఉందో అక్కడ. మలద్వారం వద్ద అపాన వాయువు ఉంది. నాభిలో సమాన వాయువు, బొడ్డు దగ్గర. కంఠమునందు ఉదాన వాయువు. ఇక దేహమంతయు వ్యానవాయువు. వ్యానము. ఇలాగా పంచప్రాణాలు హృదయంలోను, తర్వాత మలద్వారం వద్ద అపానవాయువు, నాభిలో సమాన వాయువు, కంఠమునందు ఉదాన వాయువు, మొత్తము దేహమంతయు వ్యానవాయువు ఉన్నాయి. ఇప్పుడు హృదయం దగ్గర ఉన్న ఈ ప్రాణవాయువు ఏం చేస్తుంది? ఈ రక్త ప్రసరణకు, మన గుండె కొట్టుకుంటున్నట్టు చూసారా, హృదయం నుండి నాసిక వరకు సంచరించేది ప్రాణవాయువు. ఈ ప్రాణవాయువు రోజుకి 21,600 సార్లు, ఒక రోజుకి 21,600 సార్లు అలాగ తిరుగుతూ ఉంటుంది. దీన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసములు అంటారు. అంటే ఏంటి? శరీరంలోని రక్తాన్ని శుభ్రపరచడానికి, శరీరంలో ఈ రక్త ప్రసరణకు ఇలాగ ఊర్ధ్వముఖంగాను అధోముఖంగాను ఇలా తిరుగుతూ ఉంటుంది ఈ వాయువు. దీనిని ప్రాణవాయువు అన్నాం. ఈ ప్రాణవాయువు లోపలికి వెళ్ళి ఈ రక్తాన్ని శుభ్రపరుస్తూ మళ్ళీ తిరిగి బొగ్గు పులుసు వాయువుని, అంటే కార్బన్ డైఆక్సైడ్ బయటికి వదులుతుంటుంది. ఇది ప్రాణవాయువు. ఇక అపానవాయువు ఎక్కడ ఉంటుంది? మలద్వారం వద్ద. అక్కడ మల విసర్జనకు, మూత్ర విసర్జనకు, వీటన్నిటికీ కూడా ఇది ఈ రకంగా ఉంటుంది. ఇక సమాన వాయువు నాభి వద్ద ఉంటుంది. ఇదేమిటంటే మనం తినే ఆహారంలోని అన్న సారాన్ని సమాన వాయువు, ఆంత్రచూషికములు అంటుంటాం మనం, పేగుల్లో ఉంటాయి ఆంత్రచూషికములు అని. అక్కడ ఈ సమాన వాయువు ఏం చేస్తుందంటే తిన్న ఆహారాన్ని, అన్న సారాన్ని తీసుకుని దాన్ని ఏం చేస్తుందంటే మొత్తం అన్ని అవయవములకు రక్తము ద్వారా పంపుతుంది. మనము తినిన ఆహారము ఆంతరచూషికము ద్వారా శరీరంలోనికి సారముగా వెళ్ళి కలుస్తుంది అని అంటుంది. మనం చదువుకున్నాం చిన్నప్పుడు. అదే ఈ జీర్ణమైన ఆహారాన్ని, అన్నసారాన్ని శరీరంలోని అన్ని పంపిస్తుంది. ఇక ఉదాహరణ ఏమిటి? కంఠస్థానం ఉంటుంది. ముక్కు నుండి వచ్చే నాసామలము, దగ్గు నుండి వచ్చే ఉమ్మి యొక్క వ్యర్థము నోరు ద్వారా బయటకు పంపిస్తుంది. పరమాత్మ లేకుండా ఇవన్నీ సాగుతాయా? ఇందాక మీరు అడిగారు, పరమాత్మ అన్నారు కదా. పరమాత్మ లేకుండా ఉంటే ఇవి సాగవు. మీకు అర్థమైంది కదా. సో ప్రాణవాయువు, అపానవాయువు, ఉదానవాయువు. ఇక వ్యానవాయువు అంటే శరీరం అంతటా వ్యాపించి ఉంటుంది మొత్తం. అంటే చెమట ద్వారాను, కన్నీటి ద్వారాను, చెవిలో గులిమి ద్వారాను, అంటే నవరంధ్రాల్లోనూ ఉన్న నవమలములు కూడా ఈ వ్యానవాయువు ద్వారా ఇవన్నీ బయటికి వెళ్తూ ఉంటాయి. అందుకే ఈ పంచ ప్రాణాలు పరమాత్మ. ఇంజనీర్ అంటే ఎవరు? అందరికన్నా గొప్ప ఇంజనీర్ ఎవరు? పరమాత్మ. చూడండి, ఈ పక్క వచ్చి 2 చెవులు పక్క పెట్టచ్చు కదా, ఈ ముక్కు తీసుకెళ్ళి వెనకాతలు పెట్టచ్చు కదా, ఈ పళ్ళు తీసుకెళ్ళి ఎత్తి పెట్టచ్చు కదా. పెడతాడా? మరి ఎవరు గొప్ప ఇంజనీరు? పరమాత్మ కదా. ఇది అయితే మీరు పంచప్రాణాలు అడిగారు, కానీ ఉపప్రాణాలు అడగలే. ఉపప్రాణాలు కూడా ఉన్నాయి. ఉపప్రాణాలు కూడా ఉన్నాయి. అవేంటండి?
ఈ ఎవరు చెప్పారంటే ఉమ్, అద్వైత మత స్థాపకుడు ఉమ్. శంకర శంకరాచార్యులు. భగవత్పాదులు వారు ఇంకొక 5 ఉపవాయువులు ఉన్నాయి, ఉమ్, ప్రాణాలు మాత్రమే కాదు జీవాత్మ పరమాత్మ ఉన్నది అని చెప్పింది ఆయనే. అవును. ఇక్కడ పరమాత్మ గురించి కూడా ఈ పరమాత్మ చేసే పనులు ఏంటి, ముందు మొట్టమొదటిసారిగా పంచ ప్రాణాలు ఇచ్చాడు అని చెప్పారు. అవును, అవును. పంచ ప్రాణములతో పాటు ఉప ప్రాణాలు కూడా ఉన్నాయని ఆయనే చెప్పారు. ఉమ్, ఏమిటంటేవి నాగము, కూర్మము, కృకరము, దేవదత్తము, ధనుంజయము. ఇవి మన శరీరంలో ఉండేవేనా? శరీరం మీరు మీరు ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న చిన్న చమత్కారమైన ఆ, చిన్న సమాధానం చెప్తాను. ఆ, శరీరంలో షట్చక్రాలు ఉన్నాయి కదా, అవును. ఇవి ఎక్స్రే తీస్తే రావట్లేదు ఏంటని ఓ డాక్టర్ గారు అడిగారు. ఆ, ఓకే. ఇవి ఎక్కడ ఉంటాయి అని ఒక మెడికల్ స్టూడెంట్ కూడా అడిగాడు. ఉమ్, ఆపరేషన్ చేస్తే ఈ షట్చక్రాలు కనిపిస్తాయని. అవి మనం చెప్పుకున్నది అది కేవలం ఆధ్యాత్మికతకి లౌకికతకి మనం శరీరం యొక్క పాంచభౌతిక శరీరానికి సంబంధం లేదు. పాంచభౌతికమైన శరీరం ఏంటంటే ఉపాధి. ఈ ఆత్మకి కేవలం ఉపాధి. ఈ ఆత్మ మళ్ళీ ఇందులో నుంచి వెళ్ళిపోతుంది. ఉమ్, ఉమ్, ఈ ఆత్మతోటి ఇవన్నీ స్థాపింపబడతాయి. ఈ ప్రాణాలు కానీ, పంచ ప్రాణాలు కానీ, పంచ ఉప ప్రాణాలు కానీ, ఈ షట్చక్రాలు, ఉమ్, ఈ ఏమంటాం అంటే ఇడా, పింగళ, సుషుమ ఇవన్నీ కూడా ఉన్నాయి సార్. ఈ నాడులు ఇవన్నీ కూడా కేవలం ఈ ఉమ్, ఆత్మతోటి అవి కూడా ప్రయాణం అవుతాయి. ఓకే. అయితే ఇక్కడ పంచప్రాణాలు ఏమన్నా నాగము, కూర్మము, కృకరము, దేవదత్తము, ధనుంజయమన్నాం కదా. ఉమ్. నాగం అనేది ఏంటి, ఉపప్రాణి కంఠం ఉంటుంది. ఆహా, అంటే మనం పంచప్రాణాలు అనుకున్న వాటికి కంఠం ఇది ఉంది ఇంకో ఏముంటుంది, రకంగా. కొన్ని అసంకల్పిత ప్రతీకార చర్యలు అంటుంటాం. కళ్ళు చూడండి, రెప్పపాటు మనకి రెప్పపాటు జరుగుతుందా, ఆ, అదే మనకు కావాలని రెప్ప మూసుకోవడం వేరు, అవును. నిమిషానికి జరుగుతూ ఉంటుంది. ఉమ్, ప్రతి నిమిషం మనంతనే మనం రెప్ప వేయం కదా, అవును. అది అసంకల్పిత ప్రతీకార చర్య. ఉమ్, 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 ఇలాంటి అసంకల్పిత ప్రతీకార చర్యలు అన్నిటి కూడా ఇలాగా తేనుపు ఏదైనా తిన్నాం తేనుస్తాం, ఉమ్, ఇది నాగము. అలాగే రెప్ప వేయడం మన దృష్టిని అనుమతిస్తుంది. ఈ కన్ను రెప్ప వేయడం ఇది కూర్మము. ఇక తుమ్ము, దగ్గు ఇలాంటివన్నిటికీ కృకరము. ఇంకా ఆవలింతలం మీకు అర్థమైంది కదా. ఉమ్, ఇలాగే ధనంజయ శరీరం అంతా వ్యాపించి ఉండి సర్వ శరీరంలో ఆఖరికి స్థూల శరీరం యొక్క పతనంతో సహా ఉమ్, ఇవన్నీ కూడా ధనుంజయము. ఇలాగ ఉపప్రాణాలు ఆహా, ఉపప్రాణాలు కూడా ఈ క్రమంలో పనిచేస్తాయి. తేడుపులు, ఉమ్, తుమ్ములు, దగ్గులు, తర్వాతను ఇలాంటి అసంకల్పిత ప్రతీకార చర్యలన్నీ కూడా జరిపేవి ఉపప్రాణాలు. ఉపప్రాణాలు. పంచ ప్రాణాలు అందుకోసం. ఉమ్, అలాగా ప్రాణాలు అనేవి పంచప్రాణాలు, ఉపప్రాణాలు. కానీ నా ఉపప్రాణాలన్నీ నీవేని అనరు. అంటే పంచప్రాణాల దగ్గర నుంచి ఉపప్రాణాలు వాడికి ఇచ్చేస్తారేంటి, అది ఇవ్వరు. పంచప్రాణాలు ఇందుకు ఈ పంచప్రాణాలని మనం అలాగే దేవుడు నైవేద్యం ప్రాణాయ స్వాహ, అపనాయ స్వాహ, వ్యానాయ స్వాహ అని అంటుంటాం కదా, అవును, అవును. అలాగనమాట ఉమ్, ఓకే. పంచప్రాణాలు. ఉమ్, ధన్యవాదాలండి. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి